మనకి 23rd నుంచి మాంచెస్టర్ వేదికగా 4th టెస్ట్ జరగబోతోంది కదా. మరి ఈ టెస్ట్ గురించే చాలామంది మాజీ క్రికెటర్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే మనకి రేపు 3rd డే నుంచి పిచ్ కొంచెం ఫ్లాట్ అయింది కదా. సో దీంతో మీరు వాషింగ్టన్ సుందర్ని కానీ లేదు అంటే పైన కరుణ్ నాయర్ కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని పక్కన పెట్టేసి మనకి స్పెషలిస్ట్ స్పిన్నర్ ఉన్నాడు కదా కుల్దీప్ యాదవ్, అతను ఫస్ట్ నుంచి టీంతో ట్రావెల్ అవుతున్నప్పుడు కూడా ఇప్పటివరకు ఒక్క ఛాన్స్ రాలేదు. సో ఇటువంటి సిచ్యువేషన్లో అతను బాల్స్ చూసుకుంటే ఎప్పుడు టర్న్ అవుతాయో తెలియదు, లేదంటే ఎప్పుడు స్ట్రైట్గా వస్తాయో తెలియదు. సో ఈ బాల్స్ వల్ల ఖచ్చితంగా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ స్ట్రగుల్ అవుతారు. సో దీనివల్ల మనకి ఎక్కువ వికెట్స్ వస్తాయి. సో కాబట్టి నెక్స్ట్ మ్యాచ్లో ఇంకా వాళ్ళిద్దరిలో లేదంటే వాషింగ్టన్ సుందర్ని అయినా సరే పక్కన పెట్టేసి కుల్దీప్ యాదవ్ తీసుకోండి అని చెప్పేసి చాలామంది మాజీలు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు అనమాట. సో దీని గురించి మనం మాట్లాడితే ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ అవసరం ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్తాం. ఎందుకు మనకి ఫస్ట్ వాళ్ళు చూసుకుంటే కొంచెం భారీ స్కోర్లు ఎక్కువ కొట్టలేకపోయినా సరే కొంచెం ఒక స్టాండర్డ్ ఇవ్వగలుగుతున్నారు, అంటే ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేయగలుగుతున్నారు. సో మనకి కుల్దీప్ యాదవ్ పరిస్థితి చూసుకుంటే అతను ఎప్పుడైనా సరే మనకి ఎప్పుడు వికెట్స్ కావాలంటే అప్పుడు తీసిస్తాడు. మనం ఆల్రెడీ చూసాం చాలా మ్యాచ్ల్లో మనకి వికెట్స్ ఎవరు తీసిచ్చినా ఇవ్వకపోయినా సరే ఖచ్చితంగా మనకి కుల్దీప్ యాదవ్ మాత్రం ఒక స్టేజ్లో వికెట్స్ కావాలన్నప్పుడు ఖచ్చితంగా వికెట్ బ్రేక్ త్రూలు ఇస్తాడు. సో ఇటువంటి ఎందుకంటే అతనికి ఆ ఎబిలిటీ ఉంది, బాల్ని మంచిగా లోపలికి తిప్పగలుగుతాడు, దాని తర్వాత ఎప్పుడైనా సరే స్ట్రైట్గా వేయగలుగుతాడు. ఈవెన్ ఫాస్ట్ అయినా సరే మనకి ఒకసారి అనుకుంటా 113 km/h కూడా ఫాస్ట్ వేసిన సిచ్యువేషన్ చూసాం. ఒకసారి 120 కూడా వేసాడు. సో మరి ఇటువంటి వేరియేషన్స్ ఉన్న బౌలర్ను మనం తీసుకుంటే కొంచెం బెటర్గా ఉండిద్దేమో అనేది నా ఫీలింగ్ అనమాట. సో దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు? రేపు మాంచెస్టర్ వేదికగా కుల్దీప్ యాదవ్ ఉండాలా లేదా? సో ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసేయండి.